వెల్కమ్ స్టూడెంట్స్. నిన్న అంటే మనం ప్యాథాలజీలో ఈరోజు నెక్స్ట్ లెసన్ ఏంటి, కోయాగ్యులేషన్ పరీక్షలు అంటే గడ్డ కట్టుట. రక్తం గడ్డ కట్టుట అంటే రక్తస్రావాన్ని లెక్కించడం. అంటే రక్తస్రావం అని చెప్పి అంటే మనకి ఏదైనా గాయం జరిగినప్పుడు మామూలుగా రక్తం ఎంతసేపట్లో గడ్డ కడతా ఉంది. ఆరోగ్యవంతమైన మానవంలో కొన్ని నిమిషాల్లో గడ్డ కడతా ఉంది. కొంతమందిలో రక్తం తొందరగా గడ్డ కట్టదు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్స్ ఉన్నారు అని చెప్పి అంటే మనం ఏమంటాం అని చెప్పి అంటే వాళ్ళకి గాయమైంది అంటే తొందరగా మానదు. ఓకేనా? అంటే అలా ఆ రక్తస్రావం కనుక ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, ఏదైనా ప్రమాదం జరిగితే యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగితే ఏమవుతుందని చెప్పి అంటే రక్తస్రావం కనుక ఆగిపోకపోతే నిరంతర రక్తస్రావం జరిగితే ప్రాణాపాయం జరిగే స్థితి ఏర్పడుతుంది. కనుక ఈ రక్తస్రావం గురించి కూడా మనము ల్యాబ్ టెక్నీషియన్స్ టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు రక్తస్రావం దీంట్లో ఒక చిన్న స్మాల్ క్వశ్చన్ చూడండి. హీమోస్టాసిస్ అనగానేమి అని అడుగుతాడు. అంటే రక్తస్రావం ఆగిపోవుటను ఏమంటాం మనం? హీమోస్టాసిస్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? రక్తస్రావం ఆగిపోవటం ఏమంటున్నాం? హీమోస్టాసిస్ అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? రైట్. అయితే ఈ రక్తస్రావం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పి అంటే ప్రమాదాలు జరిగినప్పుడు, ఇప్పుడు ఏవైనా ప్రమాదాలు జరుగుతాయి కదా, ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ పేషెంట్ మనం రక్షించాలి, కాపాడాలి. అంటే అతనిలో ఉన్నటువంటి రక్తం గడ్డగట్టే సమయాన్ని మనం లెక్కించి ఉండాలి. అతను ఉండేటువంటి రక్తం గడ్డగట్టే సమయాన్ని లెక్కించి ఉండాలి. దీంట్లో మనము రక్తస్రావం అంటే లెక్కించే పద్ధతులు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి డ్యూక్స్ పద్ధతి. ఏంటి? డ్యూక్స్ పద్ధతి. ఓకే, డ్యూక్స్ పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి ఐవిష్ పద్ధతి. రెండోదంటే ఐవిష్ పద్ధతి. క్వశ్చన్ అడగొచ్చు, రక్తస్రావాన్ని లెక్కించే పద్ధతుల పేర్లు తెలుపుము అని చెప్పేసి అడగొచ్చు. రక్తస్రావాన్ని లెక్కించే పద్ధతుల పేర్లు తెలుపుము అని చెప్పేసి అడగొచ్చు. అంటే రక్తం గడ్డ కట్టడం లెక్కించే కదా. రక్తస్రావము అని చెప్పి ఏంటి? రక్తం ఎంతసేపు కారుతుందని కాదు, రక్తం గడ్డ కట్టడం గురించి లెక్కించడం. ఓకేనా? ఓకే, కోయాగ్యులేషన్ అంటే ఏంటి? గడ్డ కట్టడం. ఓకే, ఇక్కడ ఎన్ని పద్ధతుల్లో మనం చేస్తున్నాం? మనము రెండు పద్ధతులు. ఒకటి వచ్చేసి డ్యూక్స్ పద్ధతి, నెక్స్ట్ వచ్చేసి ఐవిష్ పద్ధతి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా డ్యూక్స్ పద్ధతి, దీంట్లో మనకు 1 నుంచి 6 నిమిషాల్లో రక్తం గడ్డగట్టాలి. 1 నుంచి 6 నిమిషాలు మనకు రక్తం గడ్డగట్టాలి. సెకండ్ వచ్చేసి మనకు 5 నుంచి ఐవిష్ పద్ధతిలో మనం లెక్కించినప్పుడు టైం ఏమిటంటే 5 నుంచి 11 నిమిషాలు. ఈ డ్యూక్స్ పద్ధతిలో వచ్చేసి 1 నుంచి 6 నిమిషాలు, ఐవిష్ పద్ధతిలో వచ్చేసి 5 నుంచి 11 నిమిషాలు. ఓకేనా? ఫస్ట్ మనం దేని గురించి డిస్కస్ చేద్దామని చెప్పండి, డ్యూక్స్ పద్ధతి గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి? డ్యూక్స్ పద్ధతి గురించి డిస్కస్ చేద్దాం. ఏ విధంగా లెక్కిస్తాం, ఏ విధంగా చేస్తాం దాని గురించి మనం డ్యూక్స్ పద్ధతి గురించి మాట్లాడదాం. ఓకేనా? ఓకే, గుర్తుంది కదా మనకు? ఒకటి గుర్తుంచుకోవాలి, రక్తస్రావాన్ని అంటే మనం రక్తస్రావ సమయము అంటే ఏమిటి అంటాడు ఒక క్వశ్చన్. ఇంకోటి బాగా గుర్తుంచుకోండి, రక్తస్రావ సమయం అంటే ఏమిటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చేతికి గాయమైంది, లేకపోతే కాలికి గాయమైంది, మనకి ఎక్కడైనా ఏదైనా పదునైన వస్తువు గుచ్చుకొని రక్తస్రావం జరుగుతుంది. అంటే రక్తస్రావం అంటే బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆగిపోయే వరకు పట్టే సమయాన్ని మనం ఏమంటే రక్తస్రావ సమయము. ఏమని రాయాలి అని చెప్పి అంటే ఏదైనా గాయమైనప్పుడు రక్తస్రావం ప్రారంభమై ఆగిపోయే వరకు పట్టే సమయాన్ని, ఏదైనా గాయం అయినప్పుడు రక్తస్రావం ప్రారంభమై ఆగిపోయే వరకు పట్టే కాలాన్ని మనం ఏమంటాం? రక్తస్రావ సమయము. మళ్ళీ ఒకసారి రాసుకోండి, ఏదైనా గాయం అయినప్పుడు రక్తస్రావం ప్రారంభమై ఆగిపోయే వరకు పట్టే కాలాన్ని మనం ఏమంటున్నాం? రక్తస్రావ సమయము అని చెప్పేసి అంటున్నాం. రక్తస్రావ సమయం. తర్వాత ఆల్రెడీ మనం ఏమన్నాం? హీమోస్టాసిస్ అంటే ఏంటి చెప్పాను నేను. ఓకే, రక్తస్రావం ఆగిపోవటం మనం ఏమంటాం? హీమోస్టాసిస్ అని చెప్పేసి అంటున్నాం.
ఈ రక్తస్రావం అంటే రక్తస్రావ సమయాన్ని లేక రక్తం గడ్డకట్టుటకు పట్టు సమయాన్ని లెక్కించుట రెండు పద్ధతులు. రక్తం గడ్డకట్టుటకు అంటే రక్తస్రావం ఆగిపోయి గడ్డకట్టుటకు పట్టే సమయాన్ని లెక్కించడం రెండు పద్ధతులు. ఒకటి వచ్చేసి ఏంటి డ్యూక్స్ పద్ధతి, ఏంటి డ్యూక్స్ పద్ధతి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐవిష్ పద్ధతి. ఈ డ్యూక్స్ పద్ధతికి ఎంత సమయం తీసుకుంటున్నాము, ఎంత సమయం ఉంటుందని చెప్పేసి అంటున్నాం మనము 1 నుంచి 6 నిమిషాలు. ఎంత 1 నుంచి 6 నిమిషాలు. రెండో పద్ధతికి ఎంత అంటున్నాం మనము 5 నుంచి 11 నిమిషాలు. ఎంత రెండో పద్ధతికి 5 నుంచి 11 నిమిషాలు. ఈరోజు మనం డిస్కస్ చేసే పద్ధతి ఏంటి డ్యూక్స్ పద్ధతి. ఓకే, ఇక్కడ మనము ఒకవేళ మనము ప్రాక్టికల్ మాన్యువల్లో రాసుకున్నట్టుగా అంటే మనం ప్రాక్టికల్ రికార్డులో రాసినట్టుగా రాస్తే కనుక ఏ విధంగా రాస్తామంటే డ్యూక్స్ పద్ధతి. ఎయిమ్ రక్తస్రావ సమయాన్ని డ్యూక్స్ పద్ధతి ద్వారా గుర్తించుట, అంచనా వేయుట. రక్తస్రావ సమయాన్ని డ్యూక్స్ పద్ధతి ద్వారా అంచనా వేయుట, ఇది ఉద్దేశం. పరికరాలు ఇక్కడ చూడండి, మనకు ఒకటి స్టెరైల్ బ్లేడ్. స్టెరైల్ బ్లేడ్ ఏంటివి? ఇది ఉద్దేశం. ఏంటిది? ఉద్దేశం. డ్యూక్స్ పద్ధతి ఇది ఉద్దేశం. ఇవి పరికరాలు. ఏంటి? పరికరాలు. ఓకే, స్టెరైల్ బ్లేడ్. నెక్స్ట్ స్పిరిట్. ఏంటి? స్పిరిట్. తర్వాత ఏంటి? ఫిల్టర్ పేపర్. ఏంటి? ఫిల్టర్ పేపర్. ఏంటి? ఫిల్టర్ పేపర్. నెక్స్ట్ వచ్చేసి స్టాప్ వాచ్. స్టాప్ వాచ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టాప్ వాచ్. నెక్స్ట్ వచ్చేసి దూది, కాటన్. క్వశ్చన్ బాగా క్లియర్గా వినండి. రక్తస్రావ సమయానికి రక్తస్రావ సమయం యొక్క రక్తస్రావం గుర్తించుటకు లేకపోతే రక్తస్రావ సమయం గుర్తించుటకు పాటించు పద్ధతుల గురించి వ్రాయము అని అడగొచ్చు. రక్తస్రావ సమయం గుర్తించుటకు పాటించు పద్ధతుల గురించి వ్రాయము అని అడగొచ్చు. క్వశ్చన్ ఏంటి? రక్తస్రావ సమయం గుర్తించుటకు పాటించు పద్ధతుల గురించి వ్రాయము అంటాడు. ఓకేనా? ఓకేనా? రక్తస్రావ సమయం గుర్తించుటకు పాటించు పద్ధతుల గురించి వ్రాయము అంటాడు. ఎన్ని పద్ధతులు ఉన్నాయి మనకు రక్తస్రావ సమయం గుర్తించుటకు? 2. ఒకటి ఏంటి? డ్యూక్స్ పద్ధతి. రెండోది ఏంటి? ఐవిష్ పద్ధతి. మనం ఫస్ట్ దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? డ్యూక్స్ పద్ధతి గురించి. మనకు ఆల్రెడీ మైండ్లో ఉంది, మనం అప్పుడే అన్నాం 1 నుంచి 6 నిమిషాల సమయం పడుతుంది ఈ పద్ధతిలో. 1 నుంచి 6 నిమిషాల సమయం అంటే రక్తస్రావం ప్రారంభమై ఆగిపోవడానికి ఇంత సమయం పడుతుంది. దీనికంటే ఎక్కువ ఉన్నా ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, దీనికంటే తక్కువ ఉన్నా ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. అంటే మన రక్తంలో ఉండాల్సినటువంటి అంటే ఏంటి, మనకు రక్త ఫలకికలు ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు కదా. సో మనకు అది కూడా ఒక ప్రమాదమే. సో ఎక్కువగా ఉన్న ప్రమాదమే, తక్కువగా ఉన్న ప్రమాదమే. సరే చూడండి, ఇక్కడ మనము ఈ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ డ్యూక్స్ పద్ధతి ద్వారా రక్తస్రావ సమయం అంచనా వేయుట. 2 పద్ధతులు అని చెప్పాం కదా రక్తస్రావాన్ని లెక్కించడానికి, రక్తస్రావ సమయం లెక్కించడానికి. ఒకటేంటి? డ్యూక్స్. ఈ డ్యూక్స్లో ఫస్ట్ ఉద్దేశం రక్తస్రావ సమయం లెక్కించుటకు డ్యూక్స్ పద్ధతి. ఓకేనా? లేకపోతే ఇట్లా రాయాలి, డ్యూక్స్ పద్ధతి ద్వారా రక్తస్రావ సమయం అంచనా వేయుట. డ్యూక్స్ పద్ధతి ద్వారా రక్తస్రావ సమయం అంచనా వేయుట. నెక్స్ట్ వచ్చేసి పరికరాలు. స్టెరైల్ బ్లేడ్, స్పిరిట్, ఫిల్టర్ పేపర్, స్టాప్ వాచ్, దూది. పరికరాలు మళ్ళీ ఒకసారి: స్టెరైల్ బ్లేడ్, స్పిరిట్, ఫిల్టర్ పేపర్, దూది. ఓకే, పరికరాలు. పద్ధతి. ఓకే, పద్ధతి ఏంటి? మనము ఈ దీంట్లో ఏం చేస్తున్నామంటే వేలు పైన లేదా ఓకే ఫస్ట్ మనము ఏం చేస్తున్నామని చెప్పి అంటే రక్తస్రావ సమయం గుర్తించేందుకు ఫస్ట్ ఒక స్టెరైల్ బ్లేడ్ తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాం? స్టెరైల్ బ్లేడ్ తీసుకొని వేలు పైన కానీ చెవి కండం పైన కానీ వేలు పైన కానీ ఫస్ట్ పాయింట్ ఏం గుర్తుంచుకోవాలి? వేలు పైన అంటే స్టెరైల్ బ్లేడ్ తీసుకొని వేలు పైన కానీ లేదా చెవి కండం పైన కానీ ఘాటు వేయాలి. ఏం వేయాలి? ఘాటు వేయాలి. దేనిపైన? వేలు పైన కానీ లేకపోతే చెవి కండం పైన కానీ మనం వేయాలి, ఘాటు వేయాలి. ఘాటు వేసిన తర్వాత మనము ఇంకోటి సెకండ్ గుర్తుంచుకోవాలి, మనం ఎప్పుడు కూడా ఇలా ఘాటు వేసిన తర్వాత దాన్ని ప్రెస్ చేయొద్దు. ఏం చేయదు? ప్రెస్ చేయొద్దు. అంటే బలవంతంగా రక్తం బయటికి వచ్చే విధంగా చేయకూడదు.
రక్తస్రావం జరిగేట్టుగా చూడాలి. నార్మల్గా రక్తస్రావం జరిగేట్టుగా చూడాలి. ఆ విధంగా ఘాటు వేయాలి. ఘాటు వేసిన తర్వాత ఇప్పుడు రక్తస్రావం జరుగుతుంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి, బ్లేడ్తో చెవి పైన కానీ అంటే వేలు పైన కానీ చెవి ఖండం పైన కానీ వేస్తున్నాం. ఇక్కడ వేలు కానీ చెవి ఖండం పైన కానీ వేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇంకో పాయింట్ ఏంటి, మనము ప్రెస్ చేయకూడదు. ఏంటి, ప్రెస్ చేయకూడదు, ఒత్తిడి చేయకూడదు, బలవంతం చేయకూడదు రక్తస్రావం జరగడానికి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, నెక్స్ట్ ఇక్కడ మనం ఫిల్టర్ పేపర్ తీసుకున్నాం కదా, ఏంటి ఫిల్టర్ పేపర్ తీసుకున్నాం కదా, ఆ ఫిల్టర్ పేపర్తో రక్తస్రావం జరుగుతూ ఉందనుకోండి, ఆ రక్తాన్ని అది మీ పట్టి మనం తీసుకోవాలి. అంటే రక్తస్రావం జరుగుతుంది కదా, తీయడానికి. ఓకే రైట్. నెక్స్ట్ ఏంటి, తర్వాత ఇక్కడ మనం పరికరాల్లో ఏముంది, ఇక్కడ మనకు స్టాప్ వాచ్ ఉంది. ఇప్పుడు మనం ఏమన్నా స్టీరాయిల్ బేడ్ అన్నాం, ఫిల్టర్ పేపర్ అన్నాం, స్టాప్ వాచ్ ఉంది, దూది ఉంది, స్పిరిట్ ఉంది. అంటే స్పిరిట్ అంటే ఆటోమేటిక్గా మీకు ఆల్రెడీ తెలుసు. అంటే ల్యాబ్ టెక్నీషియన్ అంటే ఖచ్చితంగా ఏంటి, మనం రక్తస్రావం చూడాలి లేకపోతే టెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆ ఫింగర్ని మనం స్పిరిట్తో క్లీన్ చేస్తాం. ఏ భాగంలో మనం సూది వేయాలనుకున్నా, ఏదైనా టెస్ట్ చేయాలనుకున్నా, రక్తం సేకరించాలనుకున్నా ఫస్ట్ మనం ఏం చేస్తాం, స్పిరిట్తో క్లీన్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అని చెప్పి అంటే స్టీరాయిల్ బేడ్తో ఫస్ట్ స్పిరిట్తో క్లీన్ చేసి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ రాసుకోండి, స్పిరిట్తో క్లీన్ చేయాలి. ఏంటి, స్పిరిట్తో క్లీన్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తున్నాం, స్పిరిట్తో క్లీన్ చేస్తున్నాం. సెకండ్ ఏం చేస్తున్నాం, ఈ స్టీరాయిల్ బేడ్ తీసుకొని వేలిపైన కానీ లేకపోతే చెవి ఖండం పైన కానీ ఘాటు వేస్తున్నాం. నార్మల్గా బ్లీడింగ్ జరిగేట్లుగా, రక్తస్రావం జరిగేట్టుగా వేస్తున్నాం. నెక్స్ట్ ఒకటి థర్డ్ పాయింట్ ఏం గుర్తుంచుకోవాలి, ప్రెస్ చేయకూడదు. ఏంటి, మనము ప్రెస్ చేయకూడదు. ఇక్కడ ఆ గాయమైన దగ్గర మనం ప్రెస్ చేయకూడదు. ప్రెస్ చేస్తే మళ్ళీ ఒత్తిడి చేసినట్టు అవుతుంది కనుక ఆ రక్తస్రావం గుర్తించలేదు. నెక్స్ట్ ఫిల్టర్ పేపర్ తీసుకొని ఇక్కడ గాయమైంది అనుకోండి, అక్కడ కింద మనము రక్తస్రావం జరుగుతున్నప్పుడు ఆ రక్తాన్ని ఆ ఫిల్టర్ పేపర్ ద్వారా క్లీన్ చేస్తాం. నెక్స్ట్ స్టాప్ వాచ్ ఉంది కదా, ఈ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే మనం ఘాటు వేసినప్పటి నుంచి, కట్ చేసినప్పటి నుంచి తెంపినప్పటి నుంచి అది ఆగిపోయే సమయం వరకు స్టార్టింగ్ ఇక్కడ మనం స్టాప్ వాచ్, ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ వాచ్ ఉంది, ఈ స్టాప్ వాచ్ ఉంది కదా, ఓకే ఈ స్టాప్ వాచ్ ఉంటుంది కదా, దీన్ని ఏం చేయాలా, ఇక్కడ మనం ఏం చేయాలా, ఫస్ట్ ఈ స్టాప్ వాచ్ని ఇక్కడ ఘాటు వేసినామంటే క్లాక్ ఆన్ చేయాలి, స్టాప్ వాచ్ని ఆన్ చేయాలి. స్టాప్ వాచ్ ఆన్ చేసి ఈ బ్లీడింగ్ ఆగిపోయేంత వరకు ఎంత సమయం పడుతుందో లెక్క చేయాలి, చూసుకోవాలి. ఈ బ్లీడింగ్ ఆగిపోయినామని మళ్ళీ స్టాప్ వాచ్ ఆఫ్ చేయాలి. ఏం చేయాలి, ఫస్ట్ ఘాటు వేసిన వెంటనే స్టాప్ వాచ్ ఆన్ చేస్తున్నాం. స్టాప్ వాచ్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం, బ్లీడింగ్ మొత్తం ఆగిపోయి దానంతకు అదే, ఓకేనా, ఆగిపోయేంత వరకు పట్టే సమయాన్ని మనం ఇక్కడ గుర్తిస్తాం. ఏమంటే స్టాప్ వాచ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత ఏమవుతుంది, మనకు ఎంత సమయం పడుతుందనే విషయాన్ని తెలిసిపోతుంది. ఓకే, ఎంత సమయం పడుతుందనే విషయాన్ని తెలిసిపోతుంది. లాస్ట్ ఫైనల్గా ఏం చేస్తున్నాం, మనము ఆ స్పిరిట్తో ఉన్నటువంటి కాటన్ని మళ్ళీ ఆ గాయం పైన పెట్టేసి ప్రెస్ చేసి పెట్టుకుంటాం. అంటే మనం ఇక్కడ ఏం గుర్తించినాం, రక్తస్రావ సమయము ఎంత టైం పట్టిందనే విషయాన్ని గుర్తించినాం. దేని ద్వారా, ఇక్కడ మనం డ్యూక్స్ పద్ధతి ద్వారా. మళ్ళీ ఒకసారి ఈ లెసన్లో ఎయిత్ లెసన్ కోఆగ్యులేషన్ పరీక్షలు, ప్యాథాలజీలో ఎయిత్ లెసన్ కోఆగ్యులేషన్ పరీక్షలు లేకపోతే గడ్డ కట్టుట. దీంట్లో ఫస్ట్ స్మాల్ క్వశ్చన్ కింద ఏమన్నా మనం, హీమోస్టాసిస్ అంటే ఏంటి, రక్తస్రావం ఆగిపోవటం హీమోస్టాసిస్ అని చెప్పేసి అంటాం. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి రక్తస్రావ సమయం అనగానేమి అంటే గాయం అయినప్పటి నుంచి, ఏదైనా గాయం అయినప్పటి నుంచి, ఓకే, దానంతట అదే రక్తం ఆగిపోవుటకు పట్టు కాలాన్ని మనం ఏమంటున్నాం, రక్తస్రావ సమయము అని చెప్పేసి అంటున్నాం. షార్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకోటి, ఈ రక్తస్రావ సమయం ఎన్ని పద్ధతుల్లో గుర్తిస్తున్నాము అని చెప్పంటే 2 పద్ధతులు. ఒకటేంటి డ్యూక్స్ పద్ధతి, రెండోది ఏంటి ఐవిష్ పద్ధతి. అయితే డ్యూక్స్ పద్ధతిలో మనము ఎంత సమయం అంటున్నాం, 1 నుంచి 6 నిమిషాలు. ఐవిష్ పద్ధతిలో ఎంత అంటున్నాం మనం, 5 నుంచి 11 నిమిషాలు. ఐవిష్ పద్ధతిలో ఎంత అంటున్నాం మనం, 5 నుంచి 11 నిమిషాలు. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ మనం ఈరోజు దేని గురించి డిస్కస్ చేస్తున్నాం, డ్యూక్స్ పద్ధతి ద్వారా రక్తస్రావ సమయం గుర్తించుట. ఓకేనా. ఈ డ్యూక్స్ పద్ధతిలో ఫస్ట్ మనం ఏ విధంగా రాసుకుంటే మనకు క్లియర్గా అర్థం కావడానికి కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి ప్రాక్టికల్ రికార్డులో రాసినట్టుగా ఉద్దేశము, పరికరాలు, పద్ధతి, ఫలితము రాయాలి. ఇక్కడ మనకు లాస్ట్కి ఏమొస్తుంది, మనకు ఫలితం వస్తుంది కదా, అంటే ఫలితం వస్తుంది. సో మనం ఏంటి ఇక్కడ ఈ ఫలితం వస్తుంది.
ఫస్ట్ ఉద్దేశం డ్యూక్స్ పద్ధతి ద్వారా రక్తస్రావ సమయాన్ని లెక్కించుట. ఏంటి? డ్యూక్స్ పద్ధతి ద్వారా రక్తస్రావ సమయాన్ని లెక్కించుట. ఓకే, అక్కడ ఫస్ట్ ఇది ఉద్దేశం అయిపోయింది. పరికరాలు ఏంటివి? పరికరాలు స్టెరాయిల్ బ్లేడ్. ఫస్ట్ ఏంటి? స్టెరాయిల్ బ్లేడ్, స్పిరిట్, ఫిల్టర్ పేపర్. స్టెరాయిల్ బ్లేడ్, స్పిరిట్, ఫిల్టర్ పేపర్, స్టాప్ వాచ్, దూది. పద్ధతిలో ఫస్ట్ పాయింట్ స్పిరిట్తో మనం గాయం చేయాలనుకున్న ప్రదేశాన్ని క్లీన్ చేయవలను, అంటే శుభ్రపరచవలను. కాటన్ను మనం స్పిరిట్లో అద్ది ఆ స్పిరిట్తో క్లీన్ చేయవలను. సెకండ్ పాయింట్, ఇక్కడ చెవి ఖండం పైన కానీ వేలు పైన కానీ గాయం చేయవలను, అంటే ఘాటు వేయవలను, రక్తస్రావం నార్మల్గా వచ్చే విధంగా. ఓకే, ఏం చేస్తున్నాం? చెవి ఖండం పైన కానీ వేలు పైన కానీ మనం ఏం చేస్తున్నాం? ఘాటు వేస్తున్నాం. నెక్స్ట్, ఆ ఘాటు వేసేటప్పుడే ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ స్టాప్ వాచ్ని ఆన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మనము? ఘాటు వేసేటప్పుడే స్టాప్ వాచ్ని ఆన్ చేస్తున్నాం. ఓకే, తర్వాత ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ప్రెస్ చేయకూడదు. ఏం చేయకూడదు? ప్రెస్ చేయకూడదు. నార్మల్గా బ్లీడింగ్ జరిగే, అంటే రక్తస్రావం జరిగేట్టుగా చూడాలి, కానీ మనం ప్రెస్ చేయకూడదు, ఒత్తిడి చేయొద్దు. ఓకేనా? అంటే మనం సమయం గుర్తించడానికి రాదు అలా చేస్తే, బలవంతంగా చేస్తే. సో ప్రెస్ చేయకూడదు. నెక్స్ట్, రక్తస్రావం జరుగుతున్నప్పుడు ఆ రక్తస్రావం అంటే రక్తం వస్తుంది కదా, దాన్ని ఫిల్టర్ పేపర్తో అది పట్టుకోవాలి. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఘాటు వేసినప్పటి నుంచి అది నార్మల్గా ఆగిపోయేంత వరకు, దానంతటా అది ఆగిపోయేంత వరకు పట్టే సమయాన్ని లెక్కించి దీన్ని ఆఫ్ చేయాలి. అంటే ఆగిపోయిందంటే వెంటనే స్టాప్ వాచ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే ఏమవుతుంది? మనకు అక్కడ టైం అనేది మనకు కౌంటింగ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఆ టయాన్ని గుర్తించి మనం ఫలితం రాసుకోవాలి. ఆ టైంని గుర్తించి మనం ఏం చేయాలి? ఫలితం రాసుకోవాలి. ఫలితంలో ఏం రాస్తాం లాస్ట్కు? నేను, ఓకేనా, రక్తస్రావ సమయాన్ని లెక్కించుతుని, నా యొక్క రక్తస్రావ సమయాన్ని లెక్కించుతుని. సేమ్ ఐవిస్ పద్ధతిలో కూడా ఏంటి మనకు? సేమ్. కాకపోతే ఏంటంటే హైవిస్ పద్ధతి ఇది కొద్దిగా నమ్మకమైన పద్ధతి అని చెప్పేసి అంటాం. డ్యూక్స్ పద్ధతి కంటే నమ్మకమైన పద్ధతి అని చెప్పేసి అంటాం. ఐవిస్ పద్ధతి అంటే డ్యూక్స్ పద్ధతి కంటే నమ్మకమైనది అని చెప్పేసి అంటాం. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే మనము అక్కడైనా సరే ఇక్కడైనా సరే సమయాన్ని లెక్కిస్తాం. ఓకేనా? అది కూడా ఐవిస్ పద్ధతి కూడా సేమ్ దీనిలాగానే ఉంటుంది, కాకపోతే మనకు నమ్మకమైన పద్ధతి అని చెప్పేసి అంటాం అక్కడ. అయితే అక్కడ ఐవిస్ పద్ధతిలో ఏం చేస్తామంటే సిగ్మోమానోమీటర్ యూజ్ చేస్తాం, అంటే బీపీ మిషన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే చెప్పంటే గాయమైనప్పుడు నార్మల్గా ఉందా లేదా, బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉందా లేదా అని ఒకటి చూస్తాం కనుక దాన్ని నమ్మకమైన పద్ధతి అని చెప్పేసి అంటున్నాం మనం. ఓకే, సో ఈ రెండు పద్ధతుల ద్వారా మనం ఏం చేస్తున్నాం? రక్తస్రావ సమయాన్ని లెక్కిస్తున్నాం. ఓకే, డ్యూక్స్ పద్ధతి ద్వారా, తర్వాత ఏంటి? ఐవిస్ పద్ధతి ద్వారా. ఓకే, ఇక్కడ 1 నుంచి 6 నిమిషాలు పడుతుంది, అక్కడనేమో 5 నుంచి 11 నిమిషాలు పడుతుంది. అక్కడ మనం ఏం చేస్తున్నాం ఐవిస్ పద్ధతిలో అని చెప్పి అంటే దీంతో అంటే సేమ్ ఇదే ప్రాసెస్, కాకపోతే మనం అక్కడ బీపీ మిషన్ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే రక్తస్రావం జరుగుతున్నప్పుడు బ్లడ్ అంటే బీపీ నార్మల్గా ఉందా లేదా అని ఒకటి కన్ఫర్మేషన్ చేసుకుంటాం. బీపీ నార్మల్గా ఉందా లేదా అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేసుకుంటాం. అక్కడ కూడా సేమ్ ప్రాసెస్, ఘాటు వేస్తాం, గాయం చేస్తాం, రక్తస్రావం ప్రారంభమవుతుంది, ఆగిపోతుంది. ఘాటు వేసే కంటే ముందు జస్ట్ బీపీ మిషన్ యూజ్ చేస్తాం కనుకనే దాన్ని ఏమంటున్నాం మనము? నమ్మకమైన పద్ధతి అని చెప్పేసి అంటాం. ఎందుకంటే కొంతమంది గాయమైనప్పుడు వాళ్ళు ఏదైనా మనం అంటే టెన్షన్గా ఫీల్ అవ్వచ్చు, హార్ట్ బీట్ ఎక్కువగా ఉండొచ్చు, ఆ విధంగా ఉంటే కూడా బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు. కనుక అది దాన్ని బట్టి చేస్తాం కాబట్టి, బీపీ చెక్ చేసి చేస్తాం కాబట్టి అది నార్మల్ పద్ధతి, అంటే నమ్మకమైన పద్ధతి అని చెప్పేసి అంటున్నాం. ప్రాసెస్ మాత్రం సేమ్. ఓకే, ఘాటు వేయడం, లెక్కించడం, స్టాప్ వాచ్ యూజ్ చేయడం అన్నీ కామన్గా ఉంటాయి. ఓకే, ఈ రెండు పద్ధతుల గురించి మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, లాంగ్ క్వశ్చన్, కనుక మనం ఈ రెండు పద్ధతులు ఖచ్చితంగా మన మైండ్లో ఉంచుకోవాలి. ఓకే, ఏం లెసన్ ఇది? కోఅగ్యులేషన్ పరీక్షలు, గడ్డకట్టుటకు గుర్తించిన పరీక్షలు. ఏ గడ్డకట్టుట? రక్తస్రావం గుర్తించుటకు చేయ పరీక్షలు. ఓకేనా? ఎన్ని పద్ధతులు? 2. డ్యూక్స్ పద్ధతి, ఐవిస్ పద్ధతి. ఎన్ని నిమిషాలు డ్యూక్స్లో? 1 నుంచి 6 నిమిషాలు. ఐవిస్లో 5 నుంచి 11 నిమిషాలు. కాకపోతే ఇక్కడ ఐవిస్ పద్ధతిని నమ్మకమైన పద్ధతి అని చెప్పేసి అంటున్నాం. ఎందుకు అని చెప్పంటే అక్కడ మనము బీపీని చెక్ చేస్తున్నాం కదా రక్తస్రావం జరిగేటప్పుడు, కనుక దాన్ని ఏమంటున్నాం? నమ్మకమైన పద్ధతి అని చెప్పేసి అంటున్నాం. ప్రాసెస్ మాత్రం సేమ్గా ఉంటుంది. కాకపోతే మీరు నోట్బుక్ రాసుకునేటప్పుడు ఏం చేయండి అని చెప్పంటే ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఉద్దేశము, పరికరాలు, పద్ధతి, ఫలితం ఈ విధంగా రాసుకుంటే మనకు క్లియర్గా అండర్స్టాండ్ అవ్వడానికి, నోట్లు మరి ఎగ్జామ్లో రాయడానికి కూడా ఈజీగా ఉంటుంది. పారాగ్రాఫ్ వైజ్గా రాయకుండా ఈ విధంగా రాసుకుంటే చాలా బాగుంటుంది, అర్థమవుతుంది క్లియర్గా. ఓకేనా? టుమారో మళ్ళీ కంటిన్యూ చేద్దాం.